హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజు శివునికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని దీనిలో గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని ఉండలు లేకుండా కలుపుకుంటూ నెయ్యిలో వేయించుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ పిండి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించాలి. ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్న కప్పుతోటే బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా కరగనివ్వాలి. మనకి బెల్లం పాకం అవసరం లేదండి, ఈ బెల్లం అంతా కరిగిపోతే చాలు. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకోవాలి. దీనిలో గోధుమ పిండి వేయగానే పిండి ఉండలుగా కడుతుంది. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత మనకి హల్వా అన్నది ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూసారు కదా, నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల ఈ హల్వా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ హల్వా అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని వేసుకోవాలి. ఇలా జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండి ప్రసాదాన్ని. దీనిని చాలామంది గోధుమ పిండి హల్వా అని కూడా అంటారు. ఇలా గోధుమ పిండితో చేసిన ప్రసాదాన్ని మహాశివరాత్రి రోజు శివునికి ప్రసాదంగా చేసి పెడితే చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎంతమందికి ప్రసాదం గురించి తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.